ఐజయా 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారంతో అందరూ బాధపడతా ఉంటారు. బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. ఏం చేయాలంట? ప్రతి కాడి అంటే కాడి అంటే ఏంటి? అదొక భారం, అదొక బాధ. ఏదైనా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఎనీ ప్రాబ్లం. కుడ్ బి ఎ హెడేక్ ఆర్ డిప్రెషన్, లేకపోతే ఎవరో ఏదో అవమానము చెందడము, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలా, మేబీ ఒక హాస్పిటల్ బిల్, సంథింగ్ లైక్ దట్, ఎడ్యుకేషనల్ ఫీజ్, మేబీ ఆ నెలాఖరికి వాళ్ళకి తినడానికి తినలేదేమో, లేకపోతే వాళ్ళకి ప్రార్థనా సహాయం కావాలేమో, నూనె వేసి వాళ్ళకి ప్రార్థన చేయాలేమో, ఎంకరేజ్ చేయలేమో, మేబీ వాళ్ళకి వాక్యము కావాలేమో, నీతో సహవాసం కావాలేమో, అతను అలా ఒంటరితనాన్ని జయించడానికి. రకరకాల కాళ్ళు ఉంటాయి. ఇక్కడ ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. సో ఉపవాసం అంటే చాలా హయ్యర్ ర్యాంక్, చాలా విశ్వాసము అధికముగా ఉంటేనే చేసేది. అలాంటికి మీరు బైబిల్లో గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడు జరిగాయంటే ఉపవాసం ఉన్నప్పుడు జరిగాయి. ఉదాహరణలు కూడా చెప్పాను నేను. ఎస్తేర్, యూదులు వాళ్ళ మీద మరణశాసనం వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే ఏమైంది? రివర్స్ అయిపోయింది. నినివే పట్టణం. ఫాస్టింగ్ హెస్ చేంజ్డ్ మెనీ 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 థింగ్స్. మరి దానికంటే ఇంకా గొప్పదానికి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే కాడులు ఏం చేయాలంట? విరగొట్టాలి.